వాట్ ఈస్ అ ఫండమెంటల్ టెస్ట్ అండి మనకు ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు చేస్తారండి అసలు బ్లడ్ టెస్ట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నన్ను అడిగితే there is no test that a patient have to do by themselves. Now why are we doing? Because it's out of your curiosity. So a patient's curiosity is today's my business. అవును. ఈరోజు అందరూ హెల్త్ కేర్ మీద దృష్టి పెట్టడానికి కారణం ఏంటంటే ఒకటి ట్రస్ట్ ఇష్యూస్, డాక్టర్ మీద నమ్మకం లేకపోవడం, రెండోది ప్రతి ఒక్క దానిలో కుతూహలం. దట్ క్యూరియాసిటీ ఈస్ క్రియేటింగ్ అన్నెసెసరీ కన్ఫ్యూజన్. అవును. మనకి అనవసరమైన డౌట్లు, అపోహలు, దానికి తోడుతో స్టార్ట్ అయిన టెస్ట్లు. మీరు అన్నట్లు ఈ టెస్ట్లు కూడా మనము వై షుడ్ యూ డూ, ఏమి అనలైజ్ చేస్తున్నారు మీ టెస్టులతో, ఏమి ఇంటర్ప్రిట్ చేస్తున్నారు, ఆ ఇంటర్ప్రిటేషన్ పూర్తిగా రానప్పుడు మనం ఎందుకు చేయించుకుంటున్నాం? ఇదంతా వృధా కదా. అంతే కదా. సో అందుకని అయితే చాలామంది పేషెంట్స్ చెప్పడం కూడా, సార్ మీ దగ్గరకు వస్తే ఎలాగో మీరు ఇవే రాస్తారు కదా. అంతే. సో దిస్ ఈజ్ వాట్ లాట్ ఆఫ్ పేషెంట్స్ ఎక్స్పీరియన్స్. తప్పలేదు, అది కూడా వాస్తవమే. సో దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ మీరు ఎవరి దగ్గరికి వెళ్తున్నారు. ఆర్ యూ రీచింగ్ అవుట్ టు ద రైట్ డాక్టర్? ఏ రైట్ నాలెడ్జబుల్ డాక్టర్ ఎప్పుడు కూడా పేషెంట్స్ని 10 క్వశ్చన్లు ఎక్కువ అడిగి 10 టెస్టులు తక్కువ చేస్తారు. అంతేనా? సో మీరు క్వశ్చన్స్ ఎక్కువ అడిగే కొద్దీ మన నారోయింగ్ డౌన్ ఆఫ్ డయాగ్నోసిస్. ఇప్పుడు మీరు ఫీవర్ అని చెప్తే నాకు 1,00,000 కారణాలు ఉంటాయండి. అవును. ఫీవర్తో పాటు మీరు చెప్పే సిమ్టమ్స్ బట్టి ఆ 1,00,000 నేను 1000కి తీసుకొస్తాను. ఆ సిమ్టమ్స్తో పాటు మిమ్మల్ని ఎగ్జామిన్ చేసే విధానం బట్టి ఆ 1000ని 100కి తీసుకొస్తాను.